హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. నేను రెగ్యులర్గా చేసే చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. ఇది ఫ్రైడ్ రైస్కి, కుష్కాకి, వైట్ రైస్కి, చపాతీకి అన్నిటికీ మంచి కాంబినేషన్ అనమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ దీన్ని కొంచెం వెనిగర్ వేసి వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దీనికి నేను ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ 2 స్పూన్స్ కారం, 1/2 స్పూను పసుపు, నేను మసాలా పేస్ట్ చేసుకుంటాను కదా, అది ఒక 2 స్పూన్స్ అనమాట వేసుకొని ఇదంతా కూడా మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా ఇలా కొంచెము ప్రెస్ చేసుకుంటా కలిపితే మొత్తం అన్నిటికీ పడుతుంది. లెగ్ పీస్కి కూడా చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. 1/2 అవర్ అయితే అయిపోయింది. మనం కర్రీకి వేసేసుకుందాము. మందపాటి గిన్నె పెట్టేసుకుని అందులో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాను అనమాట. గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువే తీసుకోవాలి. ఇందులో నేను 1.5 స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆనియన్ అన్నది చక్కగా బాగా మగ్గిపోవాలన్నమాట. ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఆనియన్తో పాటు మగ్గిపోతాయి ఇవి కూడా. చూడండి, ఆనియన్ అనేది ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నాకు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని వేసుకొని ఇది మూత పెట్టేసుకుని ఇందులో వాటర్ అన్నవి వచ్చే వరకు కూడా దీన్ని మగ్గనివ్వాలన్నమాట. నీసు వాసన రాకుండా ఉంటుంది. అప్పుడు చూడండి, అందులోంచి వాటర్ అన్నది ఈ విధంగా సపరేట్ అవుతుంది కదా. ఇందులో ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు వేయటం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అదొక రకమైన పులుపుదనం వస్తుంది అన్నమాట. మనం టమాటా వేయను కదా నేను. వేసుకున్నాక ఇప్పుడు దీనికి ముక్క ములిగేంత వరకు వాటర్ అన్నది పోసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెము మిల్క్ మిస్టీ వాళ్ళది క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఒక 2 స్పూన్స్ అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగును ఇలా క్రీమ్ యాడ్ చేస్తే ఏంటంటే అదొక రకమైన టేస్ట్ అన్నది మనకి కర్రీ వస్తుంది అనమాట. బాగుంటుంది ఆ టేస్ట్ అన్నది. మనకి సరిపడా గ్రేవీ ఉంది అనుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. పైనుంచి చక్కగా ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర వాష్ చేసుకున్నది వేసుకొని, మనకి ఫ్లేవర్ రైస్లో కాబట్టి వైట్ రైస్లోకైనా సరే కంపల్సరీ గ్రేవీ కావాలి కాబట్టి మనకి గ్రేవీ ఎంత కావాలో అంత ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకుని ఇది ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మీకు సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. నా స్టైల్లో వైట్ రైస్కి, బగారా రైస్కి, కుష్కాకి అన్నిటికీ కూడా మంచి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉంది నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం ఇక్కడ ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.